హలో అండ్ వెల్కమ్ టు sakshiyeducation.com. నేను లుంబిని పూచల. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే చుట్టూ ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా స్టూడెంట్స్కి డౌట్స్ మాత్రం ఉండిపోతాయి. సో గ్రూప్స్ అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. మరి స్టూడెంట్స్ని గైడ్ చేయాలి, వాళ్ళకి అలాగే ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు డాక్టర్ మమతా మంగన్పల్లి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఇంకా డౌట్స్ని అలాగే మనకున్న డౌట్స్ అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ అండి? గుడ్ అండి, థ్యాంక్ యూ. సో జనరలీ ఇప్పుడు గ్రూప్స్ చాలా రోజుల నుండి స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ ఇచ్చేసారు. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా మేలో ఉంటుంది. సో సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కొంతమంది పాజ్ అయ్యి ఓకే గ్రూప్స్కి వెళ్దామా లేదంటే ఓన్లీ యూపీఎస్సీకి వెళ్దామా అన్న చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? యా, సో ఇప్పుడు నిజంగానే మీరు అనింది చాలా వరకు కరెక్ట్ అండి. యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా అని చాలా కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన పొటెన్షియల్ అనేది మనకే తెలుస్తుందండి. మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మనకంటే ఎక్కువ మన గురించి ఎవరికి తెలియదు. కాబట్టి ఒకవేళ కనుక స్టూడెంట్ పొటెన్షియల్ యూపీఎస్సీ క్లియర్ చేసేలాగా ఉంది, యూపీఎస్సీ క్లియర్ చేసే కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయండి, కానీ ఎక్కువ ఫోకస్ యూపీఎస్సీ మీద పెట్టాలి. అది ఫస్ట్ థింగ్. లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ యూపీఎస్సీ క్లియర్ చేసే కాన్ఫిడెన్స్ లేదు, ప్రిలిమ్స్కి నేను రెడీగా లేను, పోనీ మెయిన్స్కి రెడీగా లేను అనుకున్నప్పుడు మీరు ఈ గ్రూప్స్ మీద ఫోకస్ చేయడం మంచిది. ఎందుకంటే యూపీఎస్సీ అనగానే ఓన్లీ ప్రిలిమ్స్ ఒక్కటే కాదండి, మనకి మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అన్నిటికీ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి రెడీ అయి ఉంటేనే ఆ ఎగ్జామ్ ఇవ్వాలి. అనవసరంగా అటెంప్ట్ వేస్ట్ చేసుకొని బాధపడడం కంటే ప్రాపర్గా ఏది కరెక్టో దాన్ని చూస్ చేసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వడమే కరెక్ట్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మెంటార్స్ అందరు అవైలబుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వడం మంచిదని నా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఓన్లీ అసలు యూపీఎస్సీ రాద్దాం అనుకున్న వాళ్ళు మధ్యలోనే ఈ షెడ్యూల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు గ్రూప్స్ జనరల్లీ ఇప్పుడు సినారియో వేరు, ఇంతకు ముందు కూడా వేరు ఉండేదన్నమాట. గ్రూప్స్ రాయాలి అని అనుకుని సబ్జెక్ట్స్ అన్నీ మళ్ళీ దీంట్లో కొంచెం యాడ్ అవుతాయి కదా, స్టేట్ సిలబస్లో ఎక్కువ యాడ్ అవుతాయి. యూపీఎస్సీ సెపరేట్ సిలబస్ అయిపోతుంది. ఎంతమంది రాద్దామని అనుకున్నా కూడా మళ్ళీ సిలబస్ సెపరేట్ అయిపోతుంది. సో దానికి మళ్ళీ స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సో అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకంటే ఇందాక నేను చెప్పినట్టే, వాళ్ళు యూపీఎస్సీ కనుక ప్రాపర్గా ఆ లెవెల్లో ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు సులువుగా కొంచెం టీఎస్పీఎస్సీ అని ఏపీపీఎస్సీ అని రాయొచ్చు. కొంచెం మనకి ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది. ఆ టైంలో మీరు అన్నట్టు ఎక్స్ట్రా సిలబస్ యాడ్ అయి ఉంటే ఆ సిలబస్ని స్ట్రాంగ్గా చదువుకొని ముందుకెళ్తే సరిపోతుందండి. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళ మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే సిలబస్ అండి. ఇప్పుడు మన మార్కెట్లో చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది, సిలబస్ ప్రాపర్గా ఉంది. గ్రూప్స్కి యూపీఎస్సీకి అయినా కొంచెం అన్లిమిటెడ్ సిలబస్ అంటాం, కానీ గ్రూప్స్కి అలా కాదు, ప్రాపర్గా డిఫైన్డ్ సిలబస్ ఉంది. కాబట్టి వాళ్ళు టెన్షన్ పడకుండా మెల్లిగా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి నోట్స్ చేసుకోవడం, కానీ ఒకవేళ నోట్స్ చేసుకునే టైం లేకపోతే దాన్ని చదువుకోవడం. కొంతమందికి అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి హైలైట్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఇలా ఏదో ఒకటి ఫాలో అయ్యి ఆ ప్రాపర్గా షార్ట్ నోట్స్ చేసుకొని వాటిని రివైజ్ చేస్తూ ఉన్న టైంలో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, సో సిలబస్ గురించి మీరు మెన్షన్ చేశారు. నార్మలీ సిలబస్ అంటే ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, సబ్జెక్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, సిలబస్ కూడా ఆర్డర్లో అలా గుర్తుపెట్టుకోవాలి అని అంటారు కదా. సో అవునండి, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం టేబుల్ ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఇంపార్టెంట్. కానీ ఆ టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలియాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర సిలబస్ కాపీ అనేది పక్కన ఉండాలి. అప్పుడు ఈ రోజు నేను ఈ టాపిక్ చదువుతాను, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 హిస్టరీ, టీఎస్పీఎస్సీ పరంగా తీసుకున్నా, ఏపీపీఎస్సీ పరంగా తీసుకున్నా, అంటే హిస్టరీలో నేను ఈరోజు ఈ టాపిక్స్ చదువుతాను అనేది ఎలా తెలుస్తుంది అంటే సిలబస్ కాపీ చూస్తేనే తెలుస్తుంది. అండ్ సిలబస్ కాపీని రోజు ఒక్కసారైనా చూస్తూ ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళకి సిలబస్ అనేది మైండ్లో ఉంటుంది. రోజు న్యూస్ పేపర్ చదువుకున్నా కూడా, ఆర్టికల్స్ చూసినా కూడా ఆ టాపిక్ని వాళ్ళు లింక్ చేయగలుగుతారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో సిలబస్ మనం నార్మలీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నా కూడా, న్యూస్ పేపర్ చదువుతున్నా కూడా ఈ టాపిక్ మనకు ఉంది కదా, ఎగ్జాక్ట్లీ లింకప్ చేసుకుంటారు. అండ్ ఆ లింకింగ్ అప్ అనేది మైండ్లో జరుగుతూనే ఉండాలి. ఇది కూడా పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. ప్రిపరేషన్ అంటే ఓన్లీ ఉన్న బుక్స్ చదవాలి, కొంతమంది సోర్సెస్ ఏ బుక్ బాగుంది, ఎవరి బుక్ బాగుంది, దీనికంటే మనమే ఎందుకు చేసుకోకూడదు అని స్టూడెంట్స్ వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు డెఫినెట్లీ వాళ్ళకే అర్థమవుతుంది ఎలా లింక్ చేయాలి అని. అండ్ ప్రిపరేషన్ టైంలో లింక్ చేస్తే ఏంటంటే అండి,
ఆన్సర్ రైటింగ్ అప్పుడు మెయిన్స్లో హెల్ప్ అవుతుంది. ఆ లింకింగ్ అనేది వాళ్ళకు వాళ్ళు చేస్తారు. బికాస్ ఎగ్జామ్ హాల్లో మనమే ఉంటాం, స్టూడెంట్సే ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. కాబట్టి ఎప్పుడైనా ప్రిపరేషన్లో ఎగ్జామ్ టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకొని, ఎగ్జామ్ హాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఈవెన్ ఇది కూడా ప్రిపరేషన్లో ఒక భాగమే. ఓకే, సో ఇప్పుడు టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రిలిమ్స్ అయితే వచ్చేస్తుంది గ్రూప్ 1, అలాగే గ్రూప్ 2 కూడా వచ్చేస్తుంది నెక్స్ట్. సో ఎలాంటి సిలబస్లో ఏ పాయింట్స్ మీద, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని? ఓకే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పరంగా చూసుకుంటే అండి, మనకి తెలంగాణ స్పెసిఫిక్ ఎక్కువ అడుగుతాడు డెఫినెట్లీ. సో హిస్టరీ తీసుకున్న తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నిటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అంటే మనకి మన రాష్ట్రం గురించి అయితే ప్రాపర్ ఐడియా అయితే ఉండాలి. అది అర్థమైపోతుందండి స్టూడెంట్స్కి కూడా, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనకి పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. స్టూడెంట్స్కి అందరూ వింటూ ఉంటారు పీవైక్యూస్ అని, కానీ ప్రాపర్గా పీవైక్యూస్ని ఎలా వాళ్ళ ప్రిపరేషన్లో ఇంప్లిమెంట్ చేయాలని చాలా తక్కువ స్టూడెంట్స్కి తెలుసు. నేను ఎలా అయితే సిలబస్ కాపీ పక్కన పెట్టుకోవాలి అని చెప్పానో, ఇప్పుడు స్టూడెంట్ ఈరోజు హిస్టరీ చదువుతుంటే హిస్టరీ పీవైక్యూస్ చూడండి, అప్పుడు సిలబస్ ఉంటుంది, పీవైక్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏ పాత్రలో వెళ్ళాలో మనకు ఐడియా వస్తుంది. ఆల్రెడీ మనకు ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా కూడా వాళ్ళే మనకు చెప్తున్నారు, మేము ఈ టాపిక్ మీద ఫోకస్ చేస్తున్నాము, ఈ దారిలో ఇస్తాము అని. అలాంటప్పుడు మనం ఫస్ట్ వాటి మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు? ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నార్మలీ చూస్తాం కదా, అయితే సిలబస్ చదివిన వెంటనే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఆ పీవైక్యూస్ చేస్తుంటారు కొంతమంది స్టూడెంట్స్. అది ప్రాపర్ వేనా లేదంటే? అది నిజంగా ప్రాపర్ వే అండి. ఎందుకంటే నాకు కొంతమంది స్టూడెంట్స్ తెలుసు, లైక్ బీటెక్ తర్వాత ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఓన్లీ పీవైక్యూ బేసిస్ మీద వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది నిజంగా వర్క్ అవుతుందండి. బికాస్ అదే మనకి పాత్, మన దగ్గర ఉన్న ఒక బేస్ ఏంటంటే పీవైక్యూస్. ఆ పీవైక్యూస్ని బట్టే మనం చేస్తాం. ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదండి, ఏ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకైనా, ఏ పేపర్ వాళ్ళకైనా, లైక్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు, మనకి బేస్ ఏంటి? పీవైక్యూస్. ఆ పీవైక్యూస్ని బట్టే మనం వెళ్తూ ఉండాలి, ప్రిపరేషన్ అలా సాగించాలి. అండ్ చాలామంది స్టూడెంట్స్ స్పెషలీ ఓన్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1, 2, 3 and 4కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ తెచ్చేసుకొని ఓన్లీ అవే ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే సిలబస్ చూస్తుంటారు, అవి చేస్తుంటారు, బట్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ చదవకుండా ఓన్లీ దీని మీద డిపెండ్ అవుతే అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అది హెల్ప్ అవ్వదండి. అంటే వాళ్ళు చేసేది ఒక 30% వరకే కరెక్ట్. పేపర్స్ చూస్తున్నారు, సిలబస్ చూస్తున్నారని మీరు అన్నారు, కానీ ఆ కాన్సెప్ట్ని వాళ్ళు గ్రాస్ప్ చేయాలి కదా. కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత పీవైక్యూస్ చూసి ఓకే ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే మనం ఈ టాపిక్ని ఇంకొంచెం డెప్త్లో చదవాలి అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. అలా. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలా, లేదంటే సపరేట్గా ప్రిపేర్ అవుతే బెటర్ అంటారా? లేదండి, నా ప్రకారంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ కోసమే స్టూడెంట్స్ యూజువల్ ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే కామన్ మిస్టేక్ నేను చెప్తాను. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ వస్తుంది, నోటిఫికేషన్ ఇచ్చారు, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు, యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇలా అన్న వెంటనే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ప్రిలిమ్స్ మాత్రమే. ప్రిలిమ్స్కి మాత్రమే ప్రిపేర్ అవుతారు. కానీ యాక్చువల్ గేమ్ అనేది మనకి మెయిన్స్లో ఉంటుందండి. ఎంతమంది స్టూడెంట్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అది చేయట్లేదు, అక్కడే మేజర్ మిస్టేక్. అండ్ ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్తో మేము కాన్ఫిడెంట్ అనుకుంటే మన నెక్స్ట్ స్టేజ్ ఉంది కదా. టీఎస్పీఎస్సీలో మనకి ఇంటర్వ్యూ లేదు, కానీ యూపీఎస్సీలో ఉంది, ఏపీపీఎస్సీలో ఉంది, దానికి కూడా అవ్వాలి. అంటే ఆ ప్రిపరేషన్ ఏంటంటే మనం మెయిన్స్ లెవెల్లో ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు అనాలిసిస్ చేస్తామన్నమాట చదివేటప్పుడే. అదే అనాలిసిస్ మనకి ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంటిగ్రేటెడ్గానే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఒకటి ఏంటంటే మనకి మామూలుగా ఒకటి ఉంటుంది కదండి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు పీవైక్యూస్ ప్రిలిమ్స్ తీసుకున్నప్పుడు, ప్రిలిమ్స్ ఈజ్ అన్ ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి రోజు ఒక 5 to 10 ఎంసీక్యూస్ అయినా చేయాలి, ర్యాండమ్గా తీసుకొని చేయాలి. నేను ఇక్కడ ఎందుకు ర్యాండమ్ అంటున్నానంటే, ఇప్పుడు ఈరోజు మనం హిస్టరీ చదివామనుకోండి మార్నింగ్, అదే హిస్టరీ బిట్స్ చేస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఈరోజు చదివింది క్వశ్చన్స్ చేస్తాం కాబట్టి కరెక్ట్ అవుతాయి. కానీ ఎగ్జామ్లో అలా కాదు, ఎగ్జామ్లో మన మైండ్ ర్యాండమ్గా పనిచేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈరోజు హిస్టరీ చదివితే ఈరోజు నైట్ పడుకునే ముందు మీరు ర్యాండమ్ క్వశ్చన్స్ తీసుకొని చేయాలి, అది హెల్ప్ అవుతుంది. అది ప్రిలిమ్స్ పరంగా ఏ సబ్జెక్ట్ అయినా. అప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ని వాళ్ళ ఎగ్జామ్ డేకి ప్రిపేర్ చేస్తున్నట్టు. హిస్టరీకి మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్, బికాస్ మనం పేపర్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలా ప్రిపేర్ చేస్తున్నట్టు. అది మన ప్రిలిమ్స్కి. మెయిన్స్ వస్తే ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్కి కూడా రోజు ఒక్క ఆన్సర్ అయినా రాస్తే ఆన్సర్ రైటింగ్లో కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట.
ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏంటంటే ఫ్రెండ్స్తో అయినా మిర్రర్ ముందైనా ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్ని అప్పచెప్పండి. మనం స్కూల్లో అలానే చేసేవాళ్ళం, మమ్మీస్కి డాడీస్కి అప్పచెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా అలానే చేయొచ్చు కదా. ఇలా మనం రోజు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడింటిని మైండ్లో పెట్టుకొని కనుక ప్రిపేర్ అయితే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఓకే. సో అంటే చాలామంది మీరు చెప్పినట్టుగానే ప్రిలిమ్స్కి ఓన్లీ ప్రిలిమ్స్నే మైండ్లో పెట్టుకొని ఆ ప్రిలిమ్స్ క్లియర్ అయితే చాలు, మెయిన్స్ ఎట్లయినా చూసుకుందాంలే అన్న మైండ్ సెట్తో ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ స్టెప్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు కదా. పోతారు, మళ్ళీ వాళ్ళు ఇంకొక ఇయర్ వెయిట్ చేయాల్సిందే. అలా బాధపడడం, స్ట్రెస్లోకి వెళ్ళడము, ఇయర్స్ డిలే అవ్వడము ఇదంతా జరుగుతుంది. అందుకే ఈ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలన్నమాట. ఆ ప్లాన్ మొత్తం 3 స్టేజెస్కి ఉండాలి. సో ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెన్స్ మీరు చెప్తున్నారు. సో ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆన్సర్ డెఫినెట్లీ పర్ఫెక్ట్ ఆన్సర్ అవ్వదు. అండ్ స్టూడెంట్స్ అది స్టార్ట్ చేయడానికి చాలామంది డౌట్ఫుల్గా ఉంటూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అవునండి. అయితే ఆన్సర్ రైటింగ్ నేను మీకు ఇప్పుడు మీరు అన్నది చాలా చాలా కరెక్ట్ అండి. నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు స్టార్టింగ్ ఆన్సర్స్ రాయమంటే భయపడేవాళ్ళు. బట్ నేను ఎలాగోలాగా వాళ్ళతో రాయించాను. అంటే స్టార్టింగ్ మీరు అన్నట్టు ఫస్ట్ ఆన్సర్ ఒక 2 లైన్స్ రాసినా చాలు, రాయండి. మీ మైండ్లో ఏది ఉందో అది పేపర్ పైన పెట్టాలి. నెక్స్ట్ డే 4 లైన్స్ రాస్తారు, ఆ తర్వాత 6 లైన్స్ రాస్తారు. అలా ఒక ఆన్సర్ 2 ఆన్సర్స్ అలా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇంతకుముందు స్టార్టింగ్లో అసలు ఆన్సర్ రైటింగ్ కూడా తెలియని వాళ్ళు 6 అవర్స్ తీసుకునేవాళ్ళండి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర, 2 ఆన్సర్స్ రాయడానికి 6 అవర్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే, మ్యామ్ మీరు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి మేము రాస్తాము. అది రోజు ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇప్పుడు రేపు ఎగ్జామ్ అంటే నేను ఈరోజు ఆన్సర్స్ అన్నీ చూసుకుంటాను, టాపర్స్ కాపీస్ చూసుకుంటాను అంటే సరిపోదు. మనం ఏం రాస్తున్నాము, మనం పేపర్ పైన ఎలా పెడతామనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 లైన్స్ అయినా సరే మీరు చదివింది రాయడానికి ప్రయత్నించండి. తర్వాత ఆ క్వశ్చన్స్ని బట్టి మనం ట్యూన్ చేసుకోవాలి. ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి అనేది ట్యూన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి మెంటార్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. మెంటార్షిప్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్సర్స్ రాసుకొని స్టూడెంట్స్ వాళ్ళది వాళ్ళు చూసుకోలేరు. పోనీ పేరెంట్స్కి చూపించినా, ఫ్రెండ్స్కి చూపించినా అది అంత ప్రాపర్గా మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం మనకు లేదు. సో ఈ టైంలోనే మనకి మెంటార్ సహాయం అవసరం అనమాట. ఎందుకంటే మెంటార్స్ అనేవాళ్ళు అందరి స్టూడెంట్స్ని చూస్తారు, వాళ్ళ ఆన్సర్ ఉంటుంది, వాళ్ళు స్కిల్ బేస్డ్ని జడ్జ్ చేయగలుగుతారనమాట. అంటే ఈ స్టూడెంట్ ఈ లెవెల్ వరకు రాయగలుగుతున్నాడంటే మనం ఇంకొక స్టెప్ ప్రోత్సహిస్తే ఇంకా బాగా రాస్తారు అనేది మెంటార్స్కి తెలుస్తుంది అనమాట. సో మెంటార్షిప్, గైడెన్స్ అనేది ఆన్సర్ రైటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీరు చెప్పినట్టుగా టాపర్ నోట్స్, టాపర్స్ కాపీస్ చూస్తుంటారు, బయట కూడా దాన్ని ప్రింట్అవుట్స్ తీసి అమ్మేస్తూ ఉంటారు. సో అది ఫాలో అవుతే బెటరా, లేదంటే స్పెషల్గా అంటే ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటే? ఓకే, నేనేం చెప్తానంటే అండి, టాపర్స్ కాపీస్ చూడాలి. యూజువల్లీ మనం స్టీల్ ద ఇన్ఫర్మేషన్ అంటారు, మనం అదే చేస్తున్నాం ఇప్పుడు, గూగుల్ అయినా చాట్ జీపీటీ అయినా. అయితే టాపర్స్ కాపీస్ తీసుకోవాలి. కానీ స్టూడెంట్స్ ఒకటి ఏం గ్రహించాలి అంటే, టాపర్స్ కాపీస్ అనేవి వాళ్ళ పర్సనాలిటీతో రాసిన ఆన్సర్స్. మనం ఎప్పటికీ వేరే వాళ్ళ పర్సనాలిటీలోకి వెళ్ళలేమండి. వాళ్ళ పర్సనాలిటీ కూడా మనం మ్యాచ్ అవ్వదు, మనందరివి యూనిక్ పర్సనాలిటీస్. సో వాళ్ళు ఎలా రాస్తున్నారో తెలుసుకొని, వాళ్ళ కాన్సెప్ట్స్ వాళ్ళు ఎంత ఇన్డెప్త్గా రాస్తున్నారో తెలుసుకొని దానికి మనం వాల్యూ అడిషన్ చేస్తూ ఉండాలి. ఆ వాల్యూ అడిషన్ మన పర్సనాలిటీకి సంబంధించినవి ఉండాలి. అండ్ ఈ పర్సనాలిటీ పరంగా నేను ఎథిక్స్ గురించి చెప్తానండి. ఇప్పుడు ఎథిక్స్ అంటే అది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. స్టూడెంట్స్ ఎథిక్స్కే లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు జిఎస్లో మనకి హిస్టరీ తీసుకున్నా, జాగ్రఫీ తీసుకున్నా, టీఎస్పీఎస్లో తెలంగాణ మూవ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నా అందరూ ఒకేలాగా చదువుతారు, బికాస్ అందరూ సిమిలర్ మెటీరియల్స్ని చదువుతారు కాబట్టి. బట్ ఎథిక్స్, ఎస్సే ఇవి ఏంటంటే మన పర్సనాలిటీ బేస్డ్ ఆన్సర్సే బయటకు వస్తాయి. అలాంటప్పుడు మనం వాటి మీద ఎక్కువ వర్క్ చేస్తే మనవి యూనిక్ ఆన్సర్స్ ఉంటాయి, మనకు డెఫినెట్లీ ఎక్కువ మార్క్స్ వస్తాయన్నమాట. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, చాలా ఎక్కువగా సోర్సెస్ ఉన్నాయి అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ కరెంట్ అఫైర్స్ కానీ, లేదంటే జిఎస్కి రిలేటెడ్ మెటీరియల్స్ కానీ, క్వశ్చన్ మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ రిలయబుల్ సోర్స్ ఏంటంటారు? అవునండి, మీరు అన్నట్టు నిజంగానే చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఇలా ఉన్నా కూడా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాకు మెటీరియల్ దొరకట్లేదు అనుకుంటారు. కానీ అక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే, ఉన్న మెటీరియల్ నుంచి ఏది పిక్ చేసుకోవాలి అనేది స్టూడెంట్స్కి తెలియట్లేదు. అది మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ కన్నా మించి ఇంకేది ఉందండి చెప్పండి. సో పిఐబి లాంటివి వెబ్సైట్స్, మనకు డౌన్ టు ఎర్త్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్స్, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, న్యూస్ ఛానల్స్, రోజు వచ్చే న్యూస్, ఇవే మనకి సోర్సెస్. అయితే వీటి నుంచి ఏంటంటే వాల్యూ అడిషన్ చేసుకోవాలి. వీటి నుంచి అంటే రోజు గంటల తరబడి క్లాసెస్ వింటాము, న్యూస్ వింటాము అంటే కూడా సరిపోదు. దీన్ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏ న్యూస్ ఆర్టికల్ నుంచి ఏం వాల్యూ అడిషన్ మనం వేసుకొని
అది రాస్తే మనకు 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది అనేది మైండ్లో తిరుగుతూ ఉండాలి ప్రిపరేషన్ టైంలో. ఎప్పుడైనా అంతే అండి, స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ 1 మార్క్ ఇన్ ఎవ్రీ ఆన్సర్ నాకు ఎక్కడ వస్తుంది అని వెతుకుతూ అలా చదివితే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారండి. ఓకే. సో ఇప్పుడే స్టార్ట్ చేసే ఫ్రెషర్స్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఫస్ట్ ఫ్రెషర్స్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అడుగుతున్నారనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారనో రావడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే యూపీఎస్సీ ఈజ్ లైక్ అ బిగ్ ఓషన్. ఆ ఓషన్లో స్విమ్ అవ్వగలగాలి అంటే ఫస్ట్ మనం మైండ్ని, పర్సనాలిటీని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది మైండ్. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అన్ని సోర్సెస్ ఉన్నాయి, నేను హిస్టరీ చదువుతాను, నాకు ఈజీ ఇంట్రెస్టింగ్, నేను వచ్చేస్తాను సివిల్స్లోకి అంటే అలా కుదరదు. ఫస్ట్ మీరు రెడీయా, సింక్ ఆర్ స్విమ్ అంటారు, సింక్ ఆర్ స్విమ్. సో ఆ రెండింటికి రెడీ అయితేనే ఫస్ట్ రావాలి. తర్వాత సిలబస్ గురించి ప్రాపర్గా తెలుసుకోవాలి. అండ్ యూపీఎస్సీలో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఆప్షనల్. చూసింగ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్స్ అందరికీ చాలా పెద్ద డైలమా. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఇందులో, నేను ఫస్ట్ జిఎస్ అంతా చదువుతాను తర్వాత ఆప్షనల్ చూస్ చేసుకుంటాను అంటారు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ మర్చిపోయే విషయం ఏంటంటే ఆప్షనల్ అనేది 500 మార్క్స్. అండ్ యూపీఎస్సీ మొత్తంలో అంతటా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, కానీ ఆప్షనల్ దగ్గర లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. డిఫరెంట్ ఆప్షనల్స్ చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో ఒక ఇయర్ ఒక సబ్జెక్ట్ ఈజీగా రావచ్చు. సపోజ్ ఆంథ్రోపాలజీ ఇయర్ ఈజీగా వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ టఫ్ రావచ్చు. పిఎస్ఐఆర్ ఇయర్ ఈజీగా వస్తే నెక్స్ట్ ఇయర్ టఫ్ రావచ్చు. మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎప్పుడు అన్సర్టన్ ఆప్షనల్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షనల్ చూసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మైండ్ ప్రిపరేషన్, సైకలాజికలీ దే హ్యావ్ టు బీ రెడీ. తర్వాత ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి, అది కూడా సిలబస్ని చూస్తూనే చూస్ చేసుకోవాలి. దాని తర్వాత క్లాసెస్ వస్తాయి. ఆ క్లాసెస్ని నోట్స్ చేసుకోవడం వస్తుంది, ఆ నోట్స్ని రివైజ్ చేయడం వస్తుంది. రివైజ్ చేశాక టెస్ట్ సిరీస్ తీసుకుంటూ ఉండాలి. సో ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అయితే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుందండి. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో ఈజీగా క్లియర్ చేస్తారు. ఓకే. ఆప్షనల్ చూసింగ్లో డెఫినెట్లీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ లాస్ట్ 5-10 ఇయర్స్లో ఆప్షనల్ అంటే ర్యాంకర్స్ ఉంటారు, టాప్ 10 టాప్ 20 ర్యాంకర్స్ చూసుకొని వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు ఆప్షనల్ అని చూసి దాన్ని బట్టి కూడా ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటారు. అవునండి, అది కూడా ఇంకొక కామన్ మిస్టేకే. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఆ టాపర్ పర్సనాలిటీ, ఇప్పుడు సపోజ్ ఆంథ్రోపాలజీ నుంచి టాప్ చేశారనుకోండి, ఆ టాపర్ పర్సనాలిటీకి ఆంథ్రోపాలజీ సెట్ అయింది. అలా ఈ స్టూడెంట్కి సిలబస్ చూసినప్పుడు ఏ సబ్జెక్ట్తో కనెక్షన్ వస్తుంది, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి వాళ్ళని మెంటార్షిప్ ఇవ్వడానికి ఒక గైడ్ రెడీగా ఉన్నారు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. అంతేకాని ర్యాంకర్స్ ఈ ఆప్షనల్తో మంచి మార్క్స్ వచ్చాయంటే వాళ్ళు కష్టపడితేనే కదండి వచ్చింది, ఆప్షనల్ తీసుకున్నందుకు రాలేదు. ఆప్షనల్లో వాళ్ళు ఎంతో డీప్గా చదివి అనలైజ్ చేసి టెస్టులు రాసి అప్పుడే వాళ్ళకి ఆ సక్సెస్ వచ్చింది. ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దు. వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కదా అని తీసుకోవద్దు. మనకి ఏది సెట్ అవుతుంది, మనం ఏ ఆప్షనల్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతామో అది ఆలోచించి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఓకే. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ జనరలీ ఇన్ఫర్మేషన్ చూసుకున్నా, బయట సోర్సెస్ చూసుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. సో తెలుగు మీడియం వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? తెలుగు మీడియం వాళ్ళకండి ఫస్ట్ ఏంటంటే, నా ఫస్ట్ సజెషన్, నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళు అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వద్దు. అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్ ఉంది. అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్న భాష అదే మనం ఆలోచిస్తామో అదే పేపర్ మీద పెడతాం. అంటే వాళ్ళకి ఎంత పెద్ద స్ట్రెంగ్త్ అది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తీసుకుంటే మనం తెలుగులో మాట్లాడతాము, ఏదన్నా చదివేటప్పుడు తెలుగులో అర్థం చేసుకుంటాము, మైండ్లో కూడా తెలుగులో అనుకుంటాం, పేపర్ మీద ఇంగ్లీష్లో పెడతాం. కానీ తెలుగు మీడియం పిల్లలకి అలా కాదు, ఎవ్రీథింగ్ తెలుగులోనే ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, సోర్సెస్ నిజంగానే అది కరెక్టే అండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కానీ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం సోర్సెస్ నుంచి బేసిక్గా చదివేసి కొన్ని పదాలు ఉంటాయండి తెలుగు మీడియంలో, లైక్ కొన్ని పదాలు ఇంగ్లీష్ మీడియంలో ఆ సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ పదాలని ఎక్కడెక్కడ వాడాలో అలా వాడుతూ ఆన్సర్స్ రాస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అదే ఆలోచిస్తారు, అదే రాస్తారు అలా. సో ఫస్ట్ వాళ్ళు అండర్ కాన్ఫిడెంట్ అయితే ఫీల్ అవ్వకూడదు. ఇంగ్లీష్ సోర్సెస్ నుంచి కూడా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషనే మనకు కావాలి ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కాదు. స్టూడెంట్స్ ఇది కూడా కొంచెం నెగిటివ్గా తీసుకుంటారనమాట. దే టోటలీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్. మనకు కావాల్సిన ఇన్డెప్త్ కాదు, వైడ్ నాలెడ్జ్ ఉండాలి, సో దట్ వీ కెన్ ఇంటర్రిలేటెడ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిపరేషన్లో సబ్జెక్ట్స్ మనం వైజ్గా చూసుకుంటే కనుక పాలిటీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, అంటే యూపీఎస్సీ రిలేటెడ్ కానీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ కానీ మేజర్ సబ్జెక్ట్స్ ఇవే ఉంటాయి కదా. సో ఎక్కువగా దేని మీద, ఈ సబ్జెక్ట్స్లోనే ఎక్కువగా దేని కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలంటారు?
నేనేమంటానంటే అండి, ఇప్పుడు మీరు అన్నట్టు స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి మేడం మేము ఈ సబ్జెక్ట్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము అంటారు. అయితే టీఎస్పీఎస్సీలో లైక్ గ్రూప్స్లో మనకు చాయిస్ ఉంటుందండి. నేనేమంటానంటే ఆ చాయిస్ అనేది ఎగ్జామ్ హాల్లో అప్లై చేయాలి, అంతేకాని ప్రిపరేషన్ టైంలో అప్లై చేయొద్దు. అంటే 5 క్వశ్చన్స్లో 3 రాయాలి కదా, నేను ఈ 3 చదువుతాను అంటే అది ఎగ్జామ్ హాల్లో వర్క్ అవ్వదు. నేనేం చెప్తానంటే ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీకు 3 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ బాగా వచ్చు, ఒక క్వశ్చన్ నార్మల్గా వచ్చు అంటే బాగా వచ్చింది రాయాలి. అంతేకాని ఒక క్వశ్చన్ నార్మల్గా వచ్చు, ఇంకో క్వశ్చన్ అసలుకే రాదు అంటే మీరు ఆ వచ్చిన క్వశ్చన్ నార్మల్గానే రాసేసి వస్తారు, ఇప్పుడు మార్క్స్ తగ్గుతున్నాయి కదండి. సో ప్రిపరేషన్ టైంలో మనకి ప్రాపర్గా సిలబస్ ఇచ్చినప్పుడు అన్నిటికీ రెడీ ఉండాలని నేను చెప్తాను. సో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వడం అదంతా కుదరదు. అంటే ప్రిలిమ్స్ వరకు కొంచెం కుదిరినా అది మెయిన్స్లో కుదరదు. ఎందుకంటే ఎస్సే రాయాలి, ఎథిక్స్ రాయాలి, అన్ని సబ్జెక్ట్స్కి ఇంటర్లింకింగ్ చేస్తూ రాయాలి. కాబట్టి ప్రిపరేషన్ టైంలో కూడా కొన్ని సబ్జెక్ట్స్కి ప్రాధాన్యత అనేది నేను స్టూడెంట్స్కి సజెస్ట్ చేయనండి. ఓకే. సో మరి గ్రూప్స్ అండ్ యూపీఎస్సీకి ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అప్రోచ్ ఉండాలి అంటారు? సో గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీకి మనకు కామన్గా ఎస్సే, ఎథిక్స్ అండ్ మన ఇండియా లెవెల్ సిలబస్ అండి. అంటే ఇండియన్ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఇన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనకి గ్రూప్స్లో వచ్చే డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అలాంటివి. ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీలో తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా వైడ్ సిలబస్ ఉంది. అది మనకి యూపీఎస్సీ నాలెడ్జ్తోనే రాయగలుగుతాం. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా నేను యూపీఎస్సీ వాళ్ళకంటే గ్రూప్స్ కొంచెం ఒక లెవెల్ తక్కువ కాబట్టి నేను కొంచెం తక్కువ ప్రిపేర్ అయినా సరిపోతుంది అంటే అది కుదరదండి. మీరు యూపీఎస్సీ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ వాళ్ళు ఉంటారు. సో క్వశ్చన్ పేపర్స్ కూడా యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా చేస్తూ మళ్ళీ గ్రూప్స్ రాసే వాళ్ళు కూడా ఆ పేపర్స్ కూడా చదువుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా మన ఏపీపీఎస్సీ పేపర్ కూడా చూస్తే చాలా టఫ్ ఇచ్చారు అని స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారనమాట. అది ఎందుకు అంటే వాళ్ళు అండర్మైన్ చేసుకుంటున్నారు. అంటే మేము ఇంతవరకు చదివితే చాలు అనుకుంటున్నారు. ఒక గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళేటప్పుడు మనకు అన్ని భాగాల మీద ఐడియా ఉండాలి, మంచి ఐడియా ఉండాలి. అది కొంచెం యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అవుతే ఇంకా వాళ్ళకి సక్సెస్ కంపల్సరీ వస్తుందని నమ్మకం వస్తుంది అలా. ఓకే. సో ఇన్ని మాట్లాడుకున్న కరెంట్ అఫైర్స్ గురించి, కరెంట్ అఫైర్స్ ఈజ్ అన్ ఓషన్ అంటారు. సో ఏ సోర్స్ మీద రిలై అవ్వాలి అండ్ ఎక్కువ సోర్సెస్ చదవాలా లేదంటే ఏదన్నా ఒకటే పెట్టుకొని దాని మీద రిలై అవ్వాలి అంటారు? సో కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే అండి, కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు డైనమికే. అండ్ ఇంకొక రకంగా ఎందుకు డైనమిక్ అంటే గుర్తుపెట్టుకోవడంలో. ఇప్పుడు స్టాటిక్ అనుకోండి, హిస్టరీ అంటే ఎన్నిసార్లు చదివినా అదే ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్ అలా కాదు, రోజు రోజుకి మారుతూ ఉంటుంది. కాబట్టి సోర్సెస్ని లిమిట్ చేసుకోవాలి. న్యూస్ పేపర్ ఫస్ట్ సోర్స్. సో రోజు న్యూస్ చదవడం కానీ న్యూస్ చూడడం కానీ చేయాలి. ఆ తర్వాత ఏదో ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వచ్చండి, మంత్లీ మ్యాగజైన్ కానీ, లేకపోతే ఎవరైనా కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తుంటే ప్రాపర్గా ఆ క్లాసెస్ వినడం కానీ చేయాలి. చేస్తూ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అండి ఇప్పుడు మనం ప్రిలిమ్స్ పరంగా తీసుకున్న యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్లో కరెంట్ అఫైర్స్ మినిమం 50% ఆఫ్ ది పేపర్లో లింక్ చేసి అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్ని. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్స్లో నేను ఇందాక ప్రతి ఆన్సర్లో 1 మార్క్ ఎడ్జ్ అన్నాను కదండి, ఆ 1 మార్క్ ఎడ్జ్ ఈ కరెంట్ అఫైర్స్ అడిషన్తో వస్తుంది. అందుకే అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ అనాలిసిస్, అంటే మీకు ఒక టాపిక్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మన తెలంగాణలో అయినా ఇండియా లెవెల్లో అయినా ఏదైనా ఒక వయలెన్స్ అవుతుంటే మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. సో 3 స్టేజెస్లో మనకి ఈజీగా వచ్చేది, రోజు రోజు మన షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేసుకునేది కరెంట్ అఫైర్స్. అలాంటప్పుడు దాన్ని ఎందుకు మనం ప్రాపర్గా చదవకూడదు? ఓకే. సో మెంటర్షిప్ గురించి మీరు ఇందాక చెప్పడం జరిగింది. అయితే స్టూడెంట్స్కి మెంటర్షిప్ తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలా లేదంటే ఆన్లైన్లో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి కదా, ఆన్లైన్లో అంత ఇన్ఫర్మేషన్ చూసి ప్రిపేర్ అవ్వడం బెటర్ అంటారా? సో ఈ డైలమా అయితే డెఫినెట్లీ ఉంది స్టూడెంట్స్కి. సో ఏం చెప్తారు? సో కొంతమంది స్టూడెంట్స్ అంటే కోచింగ్ తీసుకోకపోవడం ఈజ్ టోటలీ సబ్జెక్ట్ టు స్టూడెంట్స్. వాళ్ళకు ముందు నుంచే కొంతమంది డిగ్రీ నుంచి కానీ బీటెక్ నుంచి కానీ చదువుతూ ఉంటారు సబ్జెక్ట్స్. అలాంటి వాళ్ళకి కోచింగ్ అవసరం పడకపోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి మెంటర్షిప్పే అవసరం అనమాట. కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్లీ బీటెక్ తర్వాత, డిగ్రీ తర్వాత, నాలాగా ఎంబీబీఎస్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ అవసరం. అంటే ఏది చదవాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది అవసరం. అలాంటి వాళ్ళకి కోచింగ్ అవసరం ఉంటుంది. బట్ కోచింగ్ తీసుకునేటప్పుడు, కోచింగ్ తర్వాత మెంటర్షిప్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆన్సర్స్ రాసినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి, అవి కరెక్టా రాంగా, ఇక్కడ ఏం యాడ్ చేయాలి, ఇక్కడ ఏం తీసేయాలని చెప్పడానికి మెంటర్ కావాలి.
అండ్ మీరు రోజు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడడానికి ఒక పర్సన్ కంపల్సరీ కావాలండి. అలా మీరు మీ ఫ్రెండ్స్ని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు కూడా కాంపిటీటర్సే, వాళ్ళు మీకు ఎందుకు ఇంకా బాగా చదవాలి అని చెప్తారు. అలా అంటే బయటికి చెప్తుండొచ్చు, ఎంకరేజ్ చేస్తుండొచ్చు, బట్ అదంతా ప్రాపర్గా వెళ్ళదు. సో మెంటర్షిప్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రతి స్టేజ్లో ఆ స్టూడెంట్ని ప్రిపేర్ ఎలా అవ్వాలో చెప్పేదే మెంటర్ అనమాట. మెంటర్షిప్ ఇప్పుడు చాలా అవసరం అండి. కంబైన్డ్గా గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, లేదంటే చాలా కొంతమంది బయటికి గట్టిగా చదువుకుంటూ సపరేట్గా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండి చదువుకుంటుంటారు. సో ఏ ఆప్షన్ బెటర్ అసలు? ప్రిపరేషన్ అనేది టోటల్ ఐసోలేషన్లో మాత్రం జరగకూడదు. అంటే డిస్టర్బెన్స్ ఉంది, హాస్టల్లో డిస్టర్బెన్స్ ఉంది అనుకునే వాళ్ళు రూమ్ తీసుకొని చదువుతారు, అలా చదవచ్చు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయినా, అంటే ఈవినింగ్ టీ తాగేటప్పుడైనా, నైట్ డిన్నర్ టైంలో అయినా వేరే ఆస్పిరెంట్స్తో మాట్లాడాలి, కొంచెం డిస్కస్ చేయాలి. దానివల్ల ఏంటంటే వేరే సోర్సెస్ తెలియడం కానీ, లైక్ మన మార్కెట్లో ఎలా నడుస్తోంది, ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎలా ఎగ్జాక్ట్లీ ఏ స్టేజ్లో ఉన్నాం, కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా వాళ్ళ పర్సనాలిటీని ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉండాలి. అది మనకి ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. ఇంటర్వ్యూ అంటేనే పర్సనాలిటీ టెస్ట్. నెక్స్ట్ వాళ్ళ ఫీల్డ్లో ఆఫీసర్స్ అయినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడాలి. నేను సైలెంట్ ఉంటాను అంటే ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోరు అలా. సో డెఫినెట్లీ ఐసోలేషన్లో ఉండాలి ప్రిపరేషన్. ఎప్పటి వరకు 3 hours నేను ఎగ్జామ్ రాస్తాను అంటే ఫోన్ పక్కన పెట్టేయాలి, ఇంట్లో వాళ్ళని ఎవరిని డోర్ నాక్ చేయకుండా అలా ప్రిపేర్ అవ్వాలి. బట్ దట్ డజంట్ మీన్ దాట్ టోటలీ నేను ఐసోలేషన్లో ఉంటాను, ఇంకా నాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు అనుకుంటే వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుంది. హెల్త్ పరంగా అలాగే స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలి స్టూడెంట్స్ అని ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఓకే, షూర్ అండి. సో స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వస్తుంది అంటే సరిగా ప్రిపేర్ అవ్వనప్పుడే వస్తుందండి. సో ఒక టైం టేబుల్ ఫాలో అవుతూ వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే మీరు ట్రై చేయండి, స్టూడెంట్స్ ట్రై చేయండి. నిజంగా ఆ స్ట్రెస్ మెల్లిమెల్లిగా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ స్ట్రెస్ ఎప్పుడు రాదు అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా ఐఎమ్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. నేను సక్సెస్ సాధించినా సక్సెస్ సాధించకపోయినా ఐఎమ్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. ఈ థాట్ కనుక వాళ్ళు మైండ్లో పెట్టుకుంటే స్ట్రెస్ అనేది వాళ్ళ జోలికి రాదండి. అండ్ హెల్త్ పరంగా సమ్మర్లోనే ఉంటుంది ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అన్నీ. ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి, ఫుడ్ నెగ్లెక్ట్ చేయొద్దు, అండ్ స్లీప్ ఉండాలి. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఒక 15 టాపర్స్ అందరూ 18 hours చదివామని చెప్పారు అని అనుకుంటారు కదా, అలా కాదండి. అది 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 వర్క్ అవ్వదు. యూ నీడ్ స్లీప్ ఆల్సో. ఎందుకంటే సరిగ్గా పడుకుంటేనే నెక్స్ట్ డే మన బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ అవుతుంది. కాబట్టి 7 to 8 hours స్లీప్ ఉండి తర్వాత ఇంకెన్ని అవర్స్ ఉంటాయి చెప్పండి మనకు 24 hours 7 to 8 hours స్లీప్ ఉంటే వీల్ హ్యావ్ అరౌండ్ 16 to 17 hours మోర్. మనం ఏం చేస్తున్నాం? 16 to 17 hours, ఒక 2 hours మిగతా మన డైలీ యాక్టివిటీస్ కానీ పక్కన పెడితే యూ హ్యావ్ 14 to 15 hours ఇన్ హ్యాండ్. అది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే స్ట్రెస్ అనేది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం టేబుల్ వేసుకున్నప్పుడు నేను ఈ రోజే చదువుతాను అనుకోవడం కాదు, అది మొత్తం వీక్ అంతా ఫాలో అవ్వాలి. ఆ వీక్ రిపోర్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ వీక్ ఫాలో అవ్వాలి, నెక్స్ట్ మంత్ ఫాలో అవ్వాలి, అంటిల్ యూ గివ్ యువర్ ఇంటర్వ్యూ ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. అంత లాంగ్ ప్రాసెస్ని మనం ఈజీగా చేసుకొని ముందుకెళ్తేనే మనం సక్సెస్ సాధిస్తామన్నమాట. ఓకే, నార్మలీ అంటే మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ వేసుకున్నా కూడా ఫాలో అవ్వకుండా అది కూడా స్ట్రెస్ వచ్చేస్తుంది కదా స్టూడెంట్స్కి. అదే అంటే మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేయకపోతేనే స్ట్రెస్ వస్తుంది. సో చేస్తే స్ట్రెస్ రాదు కదా, అందుకే అలా. అయితే నార్మలీ మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది, లేట్ నైట్ చదువుతుంటారు కొంతమంది. సో ఏది బెటర్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజంగా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నైట్ టైం మాకు డిస్టర్బెన్స్ ఉండదు, సో నైట్ టైం కొంచెం చదువుకుంటాం అనుకుంటారు. కానీ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సింది డే టైం. మనకి సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మన బాడీ రోజు మనం ఒక 7 o'clockకి లేచి ఒక 1 week ఏదైనా చేసామనుకోండి, నెక్స్ట్ వీక్ 7 o'clock మనకు ఆటోమేటిక్లీ అదే చేయాలని గుర్తు చేస్తుంది మన బ్రెయిన్. మనం నైట్ అంతా చదివి మార్నింగ్ పడుకుంటే ఎగ్జామ్ హాల్లో తప్పకుండా నిద్ర రావడమైనా అవుతుంది, లేకపోతే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయదు. మన మెటబాలిక్ యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది బాడీలో. డెఫినెట్లీ అండి. సో నేను నిజంగా ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని నేను సజెస్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్కి. ఒకవేళ మీరు కనుక నైట్ ఔల్స్ అయితే, నైట్ ఔల్స్ అంటే నైట్ టైం చదివే వాళ్ళైతే గ్రాడ్యువల్లీ ట్రై టు రెడ్యూస్ యువర్ టైం. అంటే మీరు 2 వరకు చదివితే మెల్లిగా 1 వరకు చదవండి, తర్వాత 12 వరకు చదవండి, 11 వరకు చదవండి, అంతే. మార్నింగ్ టైమ్ అలవాటు చేసుకోండి. బికాస్ ఎగ్జామ్ రాయాల్సింది మార్నింగ్, మీ బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ అవ్వాల్సింది మార్నింగ్ టైంలో. ఓకే, సో ఫైనల్లీ యూపీఎస్సీ అయితే ఫిక్స్డ్ టైం టేబుల్ అండ్ షెడ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అవుతుంది, నెక్స్ట్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఫిక్స్డ్ ఉంటుంది. గ్రూప్స్లో మాత్రం కొంచెం అన్సర్టెనిటీ ఉంది ఇప్పుడు.
మనం లాస్ట్ ఎగ్జామ్స్ చూసుకుంటే కూడా కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే ప్రాపర్ షెడ్యూల్ ఇచ్చారు. బట్ స్టూడెంట్స్ నిజంగా ఆ టైం టేబుల్ మీద అంటే షెడ్యూల్ మీద రిలై అవ్వచ్చా, దాన్ని నమ్మి ముందుకు వెళ్ళొచ్చా? ఫస్ట్ ఏంటంటే అండి, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. స్టూడెంట్స్ రోల్ ఈజ్ టు సిట్ అండ్ ప్రిపేర్. ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వెళ్ళి రాసేలాగా ఉండాలి. అంటే లాస్ట్ 2 years ఏదైతే అయిందో అది నిజంగా బాధాకరం స్టూడెంట్స్ పరంగా. కానీ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా, పెడతారా, కంటిన్యూ అవుతుందా, ఇలాంటి డౌట్స్ పెట్టుకుంటే వాళ్ళ ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో నోటిఫికేషన్ వచ్చింది, సరే June 9th ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుదాము. May 26th యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుదాము. తర్వాత విషయం తర్వాత, June 9th వరకు అయితే మనం రెడీ ఉందాము. ఆ మైండ్ సెట్ స్టూడెంట్స్లో ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్, ఏ ఇష్యూస్ అవుతున్నా, కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నా, మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారా, కోర్టులో ఏమైనా కేసు వేస్తారా, అవన్నీ స్టూడెంట్స్కి వద్దండి. ప్రిపరేషన్, నా గోల్ సక్సెస్ సాధించడం, దానికి నేను ఏం చేయాలి అంతే. అదే. అండ్ ఈ గ్రూప్స్ అన్ని గ్రూప్స్ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియాలో గ్రూప్స్ నేను మాట్లాడుతుంది. అండ్ యూపీఎస్సీ రిలేటెడ్ కూడా సోషల్ మీడియాలో గ్రూప్స్ అన్ని, ఆ గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్కి ఆ కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల కూడా. సో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కొంచెం ఈ సోషల్ మీడియాని దేనికోసం అంటే ప్రిపరేషన్ పరంగానే యూస్ చేసుకోవడం బెటర్. అంటే గూగుల్, ఇప్పుడు మనకు ChatGPT, బాడ్ లాంటివి వచ్చాయి, అలాంటివి యూస్ చేసుకోవడం బెటర్. స్పెషల్లీ ఎగ్జామ్కి 2 months ముందు, 2.5 months ముందు సోషల్ మీడియాకి దూరం ఉండడమే బెటర్. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ అదంతా వద్దు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటే, మా ఫ్రెండ్ యూఎస్లో జాబ్ వచ్చింది, ఇంత ఎర్న్ చేస్తున్నారు, మేమేం చేయట్లేదు, ఈ బాధలన్నీ వస్తాయి. అన్నెసెసరీ వీటిని ఇన్వైట్ చేస్తామన్నమాట. టార్గెట్ డైరెక్ట్ ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, కానీ ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి. ఒకవేళ ఎగ్జామ్ ఏమైనా పోస్ట్పోన్ అవుతుంది అంటే డెఫినెట్లీ న్యూస్ పేపర్లో కూడా తెలుస్తుంది కదా. సో యాజ్ అన్ ఆస్పిరెంట్ యూ గో త్రూ ద న్యూస్ పేపర్. ఓకే. సో ఇలాంటివన్నీ ఫాలో అవుతుండడం వల్ల మనము కొంచెం కన్ఫ్యూజను అది మిస్ అవుతూ ఉంటుంది అండ్ డైవర్ట్ అవుతూ ఉంటారు కదా స్టూడెంట్స్ ఎక్కువగా. సో అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? డైవర్ట్ అయ్యే స్టూడెంట్స్కి నేను ఏం చెప్తానంటే అండి, మీకంటూ ఇప్పుడు మీరు రూమ్లో ఉన్న, హాస్టల్లో ఉన్న ఒక పెద్ద చార్ట్ పేపర్ పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఆ చార్ట్ పేపర్లో మీ పేరు, ఇంటి పేరుతో సహా రాసుకొని, మీకు ర్యాండమ్గా వచ్చిన ర్యాంక్, ఇప్పుడు యూపీఎస్సీ ఉంటే ఆల్ ఇండియా ర్యాంక్ వేసుకోండి, ఆ నెంబర్. రోజు మార్నింగ్ లేవగానే ఆ చార్ట్ని చూడండి. అంటే దట్ విల్ రిమైండ్ యూ, ఈ రోజుకి నేను ఏం చేయాలి, నాకు అది టార్గెట్, నేను అది సాధించాలి, ఐ షుడ్ మేక్ మై సెల్ఫ్ ప్రౌడ్, ఐ షుడ్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. అలా అనుకున్నప్పుడు ఆ రోజు నిజంగా చాలా కాన్ఫిడెంట్గా, ప్రొడక్టివ్గా వెళ్తుంది. అండ్ డీవియేట్ అవుతాము అనుకునే వాళ్ళకే మెంటార్స్ సహాయం అవసరం పడుతుంది అనమాట. సో ఎవరైనా మెంటార్ని చూస్ చేసుకొని వాళ్ళతో షేర్ చేసుకోండి. మెంటార్షిప్ ఎప్పుడైనా కరెక్ట్గా ఎలా వస్తుందంటే అండి, ఫస్ట్ స్టూడెంట్ షుడ్ టెల్ ది ఒరిజినల్ పర్సనాలిటీ టు ద మెంటార్. అంటే మ్యామ్ నేను ఇది, నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెసెస్ ఇవి, అలా చెప్తేనే ఆ స్టూడెంట్ ఏంటో ప్రాపర్గా మెంటార్కి అర్థం అవుతేనే గైడెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆ డీవియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ రిలేషన్షిప్లో బ్రేకప్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పుకోవాలి. ఏమనుకుంటారు అంటే, అలా మెంటర్స్కి తెలియకపోతే వాళ్ళు కొంచెం అంటే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అనుకుంటారు, కానీ వాళ్ళు సైకలాజికల్ ఏదో ప్రాబ్లంలో ఉన్నారని నాకు అర్థం అవ్వదు. ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది, అందరి లైఫ్స్లో ఉంటుంది. అదేంటో మెంటర్కి చెప్తే దానికి కూడా సొల్యూషన్ ఇచ్చేలాగా ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారనమాట. అందుకే ఫస్ట్ స్టూడెంట్ నుంచి ఉండాలి. అండ్ స్టూడెంట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ కనుక మనం చూడగలిగితే మనకి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి అనిపిస్తుంది. అంటే స్టూడెంట్ ఈ ఫేజ్లో ఉన్నాడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, బట్ స్టిల్ హీ హ్యాస్ ఇంట్రెస్ట్, సో మనం ఇంకా ఎక్కువ చేయాలి అనిపిస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ చాలామంది మీ దగ్గరికి డౌట్స్తో వస్తుంటారు, నీ క్వశ్చన్స్తో వస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఎలాంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ రేజ్ చేస్తూ ఉంటారు? ఎక్కువ ఫస్ట్ థింగ్ సోర్సెస్ గురించి అడుగుతారండి. అండ్ సోర్సెస్ గురించి నా సొల్యూషన్ ఏంటంటే, మెటీరియల్ చాలా అవైలబుల్ ఉంది, ఎలా కన్సైజ్గా చేసుకోవాలో అలా చేసుకొని చదువుకోవాలి. ఇది లేదు అనేది ఎక్కడా లేదు. మీ ఫ్రెండ్కి ఏదైతే అవైలబుల్ ఉందో మీకు అదే అవైలబుల్ ఉంది, అదే ఒకటి సోర్సెస్ పరంగా. నెక్స్ట్ టైం టేబుల్ అలా వేసుకోవాలి, దానికి మెంటార్షిప్ ఉంటుంది. క్లాసెస్ వినాలా, ఆన్లైన్ వినాలా, ఆఫ్లైన్ వినాలా అంటే, ఒకవేళ కనుక అంటే ఆన్లైన్ వినొచ్చండి, అంటే రోజుకి 3 to 4 hours ఆన్లైన్ వినడం కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం ఏదైనా ఆఫ్లైన్ కుదిరితే అటెండ్ అవ్వచ్చు. లేదు ఆ పాసిబిలిటీ లేదంటే బ్రేక్స్ తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ వినాలి, ఎందుకంటే బ్రెయిన్కి ఆ బ్రేక్స్ కూడా అవసరం అనమాట. సో క్లాసెస్, సోర్సెస్, మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, టెస్ట్లు ఎన్ని రాయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రిలిమ్స్కి MCQs రోజు చేయాలి, మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ రోజు ఒక్కటన్నా రాయాలి, ఇంటర్వ్యూకి ఒక్కసారైనా మీరు మిర్రర్లో చూస్తూనే ఒక కాన్సెప్ట్ని మీరు చెప్పుకోండి.
ఇది ప్రిపరేషన్ సరిపోతుంది. అండ్ అలాగే లాస్ట్లో మాక్ టెస్ట్ల గురించి, సో ఎలా రిలై అవ్వాలి దాని మీద, అండ్ ప్యాటర్న్ అంటే మాక్ టెస్ట్లు ఫాలో అవ్వడం అంటే వీక్లీ ఇన్ని చేయాలి అండ్ డైలీ చేయాలా లేదా అని డౌట్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్కి ఏం చెప్తారు? సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ సపోజ్ ప్రిలిమ్స్ ఒక 3 monthsలో ఉందనుకోండి, ఇప్పుడు మీరు వీక్లీ 1 ఎగ్జామ్ ఇస్తూ ఉండొచ్చు. వీక్లీ 1 కొంచెం ప్రిలిమ్స్ ఇంకా 1 month ఉంది అన్నప్పుడు డైలీ ఒక టెస్ట్ ఇవ్వాలి. అంటే గ్రాడ్యువల్లీ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎందుకు అంటే టు ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మనం చదివింది, మనం అక్వైర్ చేసిన నాలెడ్జ్ పేపర్ మీద ఎలా పెడుతున్నాము అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. నాలెడ్జ్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఎగ్జామ్ కాబట్టి అది చేసుకోవాలి. మెయిన్స్ పరంగా కూడా అంతే. ఇనిషియల్లీ వీక్లీ 1 ఎగ్జామ్ రాస్తూ అండ్ ఎస్సేని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. బికాస్ ఎస్సే ఈజ్ లైక్ అన్ ఈజీ ఫ్రూట్ ఇన్ ది బాస్కెట్ అనమాట. సో ఎస్సేని అట్లీస్ట్ వీక్లీ 1 ఎస్సే అయినా చేయాలి. అండ్ స్టూడెంట్స్ ఇందాక మీరు అడిగారు కదా ఎలాంటి డౌట్స్తో వస్తారని, మేడం మాకు ఎస్సేకి కంటెంట్ లేదు అని వస్తారు. ఎస్సే కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. అంటే ఇంట్రొడక్షన్కి మీరు స్టోరీస్ అనేది కొంతమంది రాస్తారు, పోయమ్స్ రాస్తారు, కోట్స్ రాస్తారు, అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా, అలా అనమాట. సో కంటెంట్ ఈస్ దేర్. మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామో ఎలా రాస్తున్నామో ఇంపార్టెంట్. సో వీక్లీ 1 ఎస్సే, వీక్లీ 1 ఫుల్ లెంత్ టెస్ట్ అలా చేయొచ్చు. సెక్షనల్ టెస్ట్ కొంచెం తగ్గించడం బెటర్ అనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు సెక్షనల్ టెస్ట్ చేస్తే. ట్రై టు డూ మోర్ ఫుల్ లెంత్ టెస్ట్ ఫర్ ప్రిలిమ్స్. మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ పరంగా సెక్షనల్ టెస్ట్ చేస్తూ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా చేయాలి. ఓకే, సో నైస్. సో ఫైనలీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటారు ఈ టైంలో? ఈ టైంలో ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా నేను ఎగ్జామ్ రాస్తాను అనేది వాళ్ళు స్ట్రాంగ్గా రావాలి. హెల్త్ కేర్ తీసుకోవాలి. అండ్ రోజుకి కొంతమంది 8 hours చదువుతారు, కొంతమంది 10 hours, 12 hours, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు 6 hours చదివినా అది ప్రాపర్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువుతున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ. ఆ పాజిటివిటీతోనే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందనేది మనకు తెలియదు. ద పేపర్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళే ముందు మనం ఎంత పాజిటివ్గా ఉంటే అది మనకి ఎగ్జామ్ హాల్లో అప్లై అవుతుంది అనమాట. సో బీ పాజిటివ్ అండ్ స్టే అష్యూర్డ్ దట్ యూ విల్ సక్సీడ్. అది కూడా ఎప్పుడంటే మీరు మీ ప్రిపరేషన్ బాగా అవుతాయి కాబట్టి ఫస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకుండా. సో నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.